జమ్మూ అండ్ కాశ్మీర్ లాంటి ఒక అందమైన ప్రదేశాన్ని చూడడానికి వెళ్లడమే వీళ్ళు చేసిన తప్ప. నిన్న దాదాపు ఇదే టైంకి జమ్మూ అండ్ కాశ్మీర్ లోని పహల్గామ్ అనే ప్లేస్ లో 40 మంది వరకు టూరిస్టులు ఉంటే హఠాత్తుగా గన్నులు పట్టుకొని వచ్చిన 3 టెర్రరిస్టులు ఆ యాత్రికుల పైన ఓపెన్ ఫైర్ చేశారు. ఆ దాడిలో చంపబడ్డ 26 మంది అమాయకులలో ఆంధ్రాకి చెందిన రిటైర్డ్ SBI ఎంప్లాయీ చంద్రమౌళి, సీనియర్ ఆర్కిటెక్ట్ అయిన మధుసూదన్ రావు, ఇంకా 6 రోజుల ముందు పెళ్లయి హర్యానా నుంచి హనీమూన్ కి వచ్చిన 26 ఏళ్ల నేవీ ఆఫీసర్ అయిన వినయ్ నర్వాల్, ఇంకా కర్ణాటక నుంచి భార్య కొడుకుతో కలిసి టూర్ కోసం వచ్చిన మంజునాథ్ లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. హిందువా ముస్లిమా అని అడిగి మరీ చంపారు. తన కళ్ళ ముందే భర్త చనిపోవడం చూసిన మంజునాథ్ భార్య తనను కూడా చంపేయమని టెర్రరిస్ట్ ని అడిగితే, అలా కుదరదు, ఇక్కడ జరిగింది వెళ్లి మోడీకి చెప్పు అన్నాడంట. ఇలాంటి నీచమైన సంఘటనలు మన దేశంలో ఇంకెప్పుడు ఆగుతాయి? మీరు స్టేటస్ లో స్టోరీలో పెట్టి రాజకీయ నాయకులు ట్వీట్లు పెడితే ఇవి ఆగవు. పాకిస్తాన్ లోని కొంతమంది దుర్మార్గులతో చేతులు కలిపి సొంత దేశాన్నే మట్టు పెట్టాలి అనుకునే తీవ్రవాదుల ఆలోచన విధానం మారితేనే ఇవి ఆగుతాయి. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి?